నమస్తే హరీష్ గారు. నమస్తే అండి. సార్ ఇప్పుడు కొన్ని రిలేషన్‌లో ఎలా ఉంటదంటే ఒకరు టూ మచ్ ఆఫ్ లవ్ చూపిస్తారు. కొంతమంది టూ మచ్ ఆఫ్ కేర్ చూపిస్తారు. అండ్ ఇంకొకరేంటంటే వీళ్ళే నా ప్రపంచం అన్నట్టు ఉంటారు. కొంతమంది చాలా గ్రాంటెడ్‌గా ఏముందిలే ఎక్కడికెళ్తదిలే అన్నట్టు ఒకటి ఉంటుంది. సో, ఇక్కడ నేను ఏం అడుగుతున్నా అంటే మనం అంత చూపించినా అవతల సైడ్ నుంచి మనకు ఆ వాల్యూ లేదు. ఈవెన్ ఇక్కడ కొన్ని కొన్ని సార్లు మనల్ని హర్ట్ చేసే విధానం గానీ చాలా టూ మచ్ ఉంటాయి. సో, ఇట్లాంటి సిట్యుయేషన్స్‌లో మనం ఎలా డీల్ చేయాలి సార్? అంటే మన సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా! లవ్ చేసిన వ్యక్తి కోసం మాటలు పడడం అంటే కూడా కరెక్ట్ కాదు. అబ్సల్యూట్‌లీ. సో, సెల్ఫ్ రెస్పెక్ట్‌ని కాపాడుకుంటూ మనం విలువ ఎలా పెంచుకోవాలి? ఓహ్! యాహ్! ఓహ్! యాహ్! చాలా ఇంపార్టెంట్. హుహు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండి తీరాల్సిందే ఎవరికైనా సరే. హుహు. ప్రేమ ఉన్న చోట రెస్పెక్ట్ ఉంటుంది. దే బోత్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. హ్మ్. ప్రేమ ఉంటుంది, రెస్పెక్ట్ లేదు అంటే అది అబద్ధం, దొంగ ప్రేమ. ఇది రైట్ ఇట్ డౌన్ సమ్‌వేర్. ప్రేమ ఉన్న చోట గౌరవము కూడా ఉండాల్సిందే. హుహుహు. ఇంకా గట్టిగా మాట్లాడితే ప్రేమ తక్కువ ఉన్నా సరే గౌరవం అయితే ఉండాలి రిలేషన్‌షిప్‌లో. ఓకే. ఒక మనిషి మన కోసం ఇంట్లో అన్నీ చేస్తున్నారు అంటే అదృష్టం. ఆ గౌరవాన్ని మనం గుర్తుంచుకోలేకపోతే, ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ వాళ్ళ రెస్పెక్ట్‌ని వాళ్ళకి ఇవ్వకపోతే, ఆర్ మనం ఇంత ఒదిగి ఒదిగి చేసేస్తున్నాం, మనకంటూ ఒక రెస్పెక్ట్ ఉండాలి అనేది గుర్తించకపోతే, యువర్ లైఫ్ ఈజ్ ఎ స్ట్రెయిట్ ఫార్వర్డ్ మెస్. ఎప్పటికైనా ఇది ఒక డే వచ్చాక ఏం నా లైఫ్ ఎంతసేపు ఇలా చేస్తుండడమేనా అనే స్టేజ్కి వచ్చేస్తుంది. ఓకే. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఎవ్వరిని కూడా ప్రేమ ఇచ్చేవాళ్ళని పోగొట్టుకోవద్దు. నిజం సార్ అది. ప్రేమ ఇచ్చేవాళ్ళని ఏ రోజు కోల్పోవద్దు. వాళ్ళకి ఇంకా ఎక్కువగా నిన్నంత ఇంకా ప్రేమ అని మనం అడుక్కునే కంటే వాళ్ళు ఇస్తుంటే వాళ్ళంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మంచిగా. కొంతమంది కించపరుస్తూ మాట్లాడతారు, ఎన్ని చేసినా తిడతారు, నువ్వు ఇలాంటి దానివి అలాంటి దానివి అంటారు. నేను దీన్ని బోత్ సైడ్స్ బ్రేక్ చేసి చెప్తా. ఇది అబ్జర్వ్ చేయండి. ఎవరికైనా విలువ ఎందుకు ఇస్తాం మనం? ఎవరికైనా ఒక మనిషికి విలువ ఎందుకు ఇస్తాము? నిజంగా వాళ్ళు వాళ్ళ లైఫ్ని విలువగా అవసరముగా మార్చినప్పుడే ఇస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్లో ఉన్న వంట చేశా, నీకోసమేగా చేసేది అని. నువ్వు కాకపోతే హోటల్లో తెచ్చుకుంటా. నవ్ వాట్? నీ పిల్లల్ని కనిపెట్టాను, నువ్వు కాబట్టి నేను దత్తత తీసుకున్నావాడిని. సో వాట్? సో నీ లైఫ్ నిజం అంటే పారాడైమ్ అట్లా లోపలికి వెళితే నేను చెప్పే పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది లేడీస్కి, కొంతమంది వాళ్ళ పేరెంట్స్ కోసం సాక్రిఫైస్ చేసిన కొడుకులకి, అందరికీ చెప్తున్నాను, వెరీ వెరీ ఇంపార్టెంట్. నీ జీవితము వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా అండ్ ఆ ఉపయోగాన్ని నువ్వు మెయింటైన్ చేయగలుగుతున్నావా లేదా? ఓకే. మీరు నమ్మరు, చిన్నప్పటి నుంచి పెంచి ఒక డబ్బులు తీసుకొచ్చి అని చదివించిన తల్లిదండ్రులనే రిటైర్ అయ్యాక మొఖం కూడా చూడని వాళ్ళు ఉన్నారు. నువ్వు కాంట్రిబ్యూట్ చేస్తున్నావా? అది కూడా కరెక్ట్ వేలో కాపాడుకుంటున్నావా? నా దగ్గరకు వచ్చే పేరెంట్స్ అందరికీ చెప్తాను తెలుసా, రిటైర్మెంట్ ఫండ్ పెట్టుకున్నారా? 60 అయిన తర్వాత నీ కొడుకు నీకు డబ్బులు ఇవ్వాలి, కూతురు డబ్బులు ఇవ్వాలన్న చెయ్యి జాచే పొజిషన్లో ఉంటే నిన్ను ఆడుకుంటారు. డోంట్ డూ దట్. ముందు మీరు మీకు సెక్యూర్ చేసుకుని, అది వాళ్ళు ఏదో అన్యాయం చేస్తారని కూడా కాదు, బట్ కీప్ యువర్ అమౌంట్. దట్ ఈజ్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్. దట్ నేను సడన్గా నాకు ఏదైనా కొనుక్కోవాలి అనుకుంటే, నేను నా పిల్లల ముందు అడిగితే వాడు ఒక 1 వీక్ ఆగిస్తానన్నా అన్నాడంటే గాన్. ఎంత హర్టింగ్ ఉంటుంది సార్. ఎంత హర్టింగ్ ఉంటుంది. ఇప్పుడు నాకు చాలా పనులు ఉన్నాయి, ఇప్పుడు అడుగుతావేంది అట్లాంటివన్నీ అన్నాడు అనుకో, గాన్. అందుకని నీ వయసులో నువ్వు మంచి కష్టపడుతున్నప్పుడు నీకంటూ ఇంత ఫండ్, నీకంటూ ఇంత అమౌంట్ తీసి పెట్టుకోవాలి. అది నీ విలువని చూపిస్తుంది. దట్ ఐ డోంట్ హ్యావ్ టు ఆస్క్ ఎనీవన్ ఈజ్ విలువ. విలువ ఎప్పుడు వస్తుంది? మనము విలువగా చూసుకున్నప్పుడు మనకు వస్తుంది. ఒక డైమండ్కి దాని విలువ తెలుసు అనేటట్టుగా మారాలి మనం. అప్పుడే మనని అందరూ విలువిస్తారు. మనకి మనమే విలువ లేకుండా అన్ని ప్రేమ అడుక్కునే బ్యాచ్ ఉంటారు కొంతమంది. మా ఆయన కోసం ఇంత చేసినా వాడు కాలుతో తంతాడు. అవసరము లేదు. ప్రేమని అడుక్కున్న వాడికి విలువ రాదు. గౌరవాన్ని అడుక్కున్న చోట విలువ రాదు.
ప్రేమ, గౌరవం అడుక్కోకూడదు. విలువ అయితే అసలే నాకు ఆ మాత్రం విలువ లేదా నాకు అన్నాడు. లేదనేగా చెప్పడం. నీకు మళ్ళీ ఒకసారి నోట్తో అనిపించుకోవడం ఎందుకు? నీకు విలువ ఇవ్వట్లేదు అంటే నీకు విలువ లేదు. ఫినిష్, ఓవర్ అండ్ డన్, క్లియర్ స్క్రీన్. సో మన విలువను మనం పెంచుకోవడానికి వాట్ యు ఆర్ సస్టైనింగ్లీ క్వాలిఫైడ్, నిన్ను నువ్వు విలువగా ఎలా పెంచుకుని ఉంచుకుంటున్నావు, అది ఇంపార్టెంట్. ఏ స్టేజ్లో అయినా సరే విలువ లేకుండా ఎప్పుడైపోతామో, మనకి మనం విలువ ఇచ్చుకోలేకపోయినప్పుడు, ఆ విలువని కాపాడుకోలేకపోయినప్పుడు అవుతుంది. ఓకే, నెంబర్ 1. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చెప్తాను. మనకి విలువ రావాలి అంటే ఆ విలువ ఇచ్చేవాడు చుట్టూ లేకపోతే వాళ్ళని వదిలి వెళ్ళగలిగే ధైర్యం ఉండాలి. ఎవరైతే పిరికి వాళ్ళు ఉంటారో వాళ్ళకి విలువ ఉండదు. ధైర్యవంతులకి విలువ ఆటోమేటిక్గా వస్తుంది. మొండిగాళ్ళకి కాదు, ధైర్యవంతులకి. దట్ నువ్వు నాకు విలువ ఇవ్వలేకపోతే నాకు అవసరం లేదు బాస్ ఆ ప్లేస్ అని వెళ్ళగలిగే స్థితి ఉన్న రోజున ఉంటుంది. అబ్జర్వ్ చేయండి, దట్ ఈస్ ద ఫెంటాస్టిక్ పార్ట్. ఏంటంటే ఒకసారి మనకు ఆ స్థితి ఉన్న రోజున ఎవరు మన అడగరు, ఎవరు మన పొమ్మని కూడా చెప్పరు. ఓకే, నేను చూశాను ఒక మదర్, తనకి కాళ్ళు 2 చేతులు ఆర్థరైటిస్ వచ్చేసి తన బెడ్ మీదే ఉంటుంది. ఓకే, ఒక రోజు చేస్తాడు, 2 రోజులు చేస్తుంది. పోనీ కోడలు 100 రోజులు చేస్తుంది అనుకుందాం, నెల రోజులు చేస్తుంది, సంవత్సరం చేస్తుంది, 10 సంవత్సరాలు చేస్తుంది. ప్రతిసారి అయితే చేయలేదుగా. ఏదో రోజు విసుకొస్తుందిగా, ఏదో రోజే ఊరికే ఎన్ని గోల అంటాం కదా అంటారు. అలా అంటారు కాబట్టి మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలి. కొన్ని సందర్భాల్లో మనం మాటలు పడాల్సి వస్తుంది, వెయిట్ చేయాలి. ఇవన్నీ కూడా ఇంటర్నల్ ఫ్యాక్టర్స్. సో నేను నా పర్సనల్గా నేను ఇన్ని కౌన్సిలింగ్ చేస్తూ నాకు తెలుసు కదా, అన్నిటినీ ఒక మాటలో కప్పేయలేను. అందరికీ విలువ ఇవ్వండి, అందరినీ మంచిగా చూసుకోండి అని చెప్పడం ఈజీ. కానీ రియల్ లైఫ్లో ఒక సినారియోకి వచ్చాక పిచ్చెక్కిపోతుంది. నేను చూశాను ఒక ఆమెకి ఆర్థరైటిక్ ప్రాబ్లము, బెడ్ మీదే కూర్చుంటుంది. వాష్రూమ్కి కూడా ఎవరో వచ్చి తీసుకెళ్ళాలి. అండ్ అంత స్థితిలో కూడా ఆమెకి ఇంత పొగరు తలకి, దట్ నేను ఇచ్చిన ఇంట్లో ఉంటున్నారు మీరు, పిలవంగానే ఉరికి రావాలి, పిలవంగానే ఉరికి రావాలి. కోడలు చెప్పి, మీకు తెలియదు సార్, ఆమె టార్చర్ పెడుతుంది సార్, నిమిషానికి పిలుస్తుంది, మాకంటూ ఒక లైఫ్ ఉండదు, ఆమె పిలుస్తుంది అని. దూరం నుంచి చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది, కన్న తల్లి పిలిస్తే పోరారా అని ఒక పెద్ద డైలాగ్స్. కన్న తల్లి పిలిస్తే పోవాలి, ఓకే. కానీ ఇంట్లో రియల్ లైఫ్లో ఉన్నప్పుడు ప్రతి నిమిషానికి పిలిచి, ప్రతి సెకండ్కి పిలిచేసరికి పిచ్చెక్కిపోతాను, ఫ్రస్ట్రేట్ అయిపోతారు సార్. ఎంత ఫ్రస్ట్రేషన్ వస్తుందంటే చేసి అసలు ఇరిటేషన్ వచ్చేస్తుంది. అలాగ సో బోత్ సైడ్స్ చూశాను నేను కాబట్టి చెప్తున్నా, మన విలువని మనం కాపాడుకోవాలి అంటే, ఎవరి దగ్గర తగ్గాలో, ఎవరి దగ్గర ఎలా బిహేవ్ చెయ్యాలో, ఎవరిని మనము గుర్తించాలో, వీళ్ళు నాకు విలువ ఇవ్వరు అనేది గుర్తించాలో ముందే రెడీగా పెట్టుకోవాలి మన ఎజెండా. ఎవరి పిల్లలందరికీ నేర్పించాలి. నీకు విలువ లేని చోట మాట్లాడక. అంతే. కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర గ్రూప్లో కూర్చున్నప్పుడు మనం మాట్లాడినా రెస్పాండ్ కాడు. అలాంటి టీంతో బయటకు వచ్చేయాలి మెల్లగా. వాళ్ళ దగ్గరే ఉండి వాళ్ళు వేసిన జోకులకు మనం నవ్వుతాం, మనం వేస్తే జోకులు తీసుకోరు. సో ప్రాబ్లమ్ ఇస్, అలాంటి చోట నువ్వు తెలుసుకోవడం పిల్లలకు నేర్పించాలి. యంగ్ ఏజ్ నుంచే తెలియాలి. నీ విలువ లేని చోట మాట్లాడకరా భయం, సైలెంట్ అయిపోవడం బెటర్. నాకు అలా ఒకసారి జరిగింది ఒక సీన్లో, వెరీ వెరీ ఇంపార్టెంట్గా అక్కడ విలువ లేదు మనకి అని తెలిసినప్పుడు, ఒక సీన్లో వి గో దేర్, తెలుస్తుంది, సెన్స్ అవుతుంది, మెల్లగా స్టెప్ బ్యాక్ అయ్యి బయటకు వచ్చేయాలి. మన గౌరవం మనం కాపాడుకోవాలి. ఊరికే వెళ్ళి అక్కడ ఆ మాట అనిపించుకుని మళ్ళీ వెనక్కి రావడం చాలా కష్టం, తప్పవుతుంది. సో విలువ ఎవరు ఇస్తారు మనకి, మన విలువని మనమే ముందు అంచనా, నాకు ఆ విలువ ఉందా లేదా అని మనం చూసుకోవాలి. నన్ను కనీసం గౌరవించరా అన్నాడు, నీకు ఎందుకు గౌరవం ఇవ్వాలి నేను అనే దానిలోకి రావాలి. అంటే భార్యకి గౌరవం ఇవ్వరా, ఓకే భార్య ఓకే, ఎందుకు ఇవ్వాలి అని మనం అడగాలి. ఆ ధైర్యం చేసిన రోజునే విలువ వస్తుంది. నిజంగా చెప్తున్నాను నేను, ఎవరైనా సరే ఇంత బ్రూటల్గా లైఫ్ని బ్రతకగలగాలి. నాకు ఎవడైనా విలువ ఎందుకు ఇస్తాడు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను ఇన్ని రోజులు కొన్ని వీడియోలు చేశాను, రేపటి నుంచి అన్ని పిచ్చి సుత్తి చెత్త వీడియోలు చేస్తాను.
నాకు గౌరవం ఇవ్వండి అంటే ఇస్తారా? ఇవ్వరు సార్. కదా. ఇన్ని రోజులు నేను విలువ ఇచ్చేటట్టుగా నేను మాట్లాడగలిగానేమో కాబట్టి నాకు విలువ బిల్లు ఇచ్చారు. వచ్చారు. నా వీడియోలు ఎవరైనా చూస్తున్నారు అంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది కాబట్టి చూస్తారు. పిచ్చి వీడియో సర్లే ఇన్ని రోజులు ఆయన చేశాడు కదా, ఇంకో 10 వీడియోలు పిచ్చి పిచ్చి చూద్దాంలే అని అనుకోరు. బాగాలేకపోతే చూడరు. అంతే. ఎప్పుడైనా సరే విలువ మనని బట్టే ఉంటుంది. ఇది ఎవరికైనా నిజం, అది ఎవరికైనా ఫండమెంటల్ ఫ్యాక్ట్. బట్ మనం అడుక్కుని ప్లీజ్ 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 అప్పుడు నేను మంచిదాన్ని ఉండే కదా, అప్పుడు నీకు ఎంత చేశాను, చిన్నప్పుడు నీకు ఎంత చేశాను, లేదు ఇప్పుడు ఏంటి వాల్యూ ఏంటి. దట్ ఈస్ హౌ హ్యూమన్ రిలేషన్. అందుకే సంసార సాగరం అంటారు. ఈ సాగరం దాటి బయటకు రావాలి. సాగరం దాటి బయటకు రావడానికి ఇలాంటి దెబ్బలు పడతాయి. ఒక్క స్టేజ్ వచ్చాక మనకు తెలిసిపో దెబ్బ పడుతుంది. ఎవడు విలువ ఇవ్వడు రప్పించోడా, ఓ పాకులాడుతున్నావు, నేను ఇంత చేశాను నీకోసం, నేను ఇంత చేశాను నీకోసం, కన్న తల్లిని కడుపులో పెట్టుకుని చూసుకున్నాను, ఇవన్నీ సినిమా డైలాగులకు మిగిలిపోతాయి. ఇంకొదిలిపెట్టి సాధనలోకి రా, ఇంకొదిలిపెట్టి నిన్ను నువ్వు తెలుసుకో, ఇంకొదిలిపెట్టి భగవంతుడి ప్రయాణము చెయ్యి అనేది తెలుసుకోవడానికి ఇవన్నీ గుచ్చడానికి వస్తాయి. నీకు అసలు విలువ లేదురా, నువ్వు పెద్ద మిల్కీవే గ్యాలక్సీలో నువ్వు చిన్నెస్ట్ తునకవి. ఆ చిన్న తునకలో నీకు తెలియకుండానే 90% ఆఫ్ నీ హార్ట్ ఎలా కొట్టుకుంటుందో నీకు తెలియదు, నీ డైజెషన్ ఎట్లా అవుతుందో తెలియదు, నీ లోపల ఏ హార్మోన్స్ ఎంత ప్రొడ్యూస్ అవుతుందో నీకు తెలియదు, నువ్వు ఎలా ఎప్పుడు బిహేవ్ చేస్తావు ఏమీ తెలియకుండా తుక్కలో అట్లా రాయేసినట్టు బతుకుతున్నావు. మనకి ఇంత ఇగో, నాకు విలువ ఇవ్వలేదా అంత ఇగో పెట్టుకుని నన్ను ఎంత మాట అన్నాడు, నాకు అంత అవసరం లేదు, వీడు ఇవ్వలేదు, వాడు నిన్ను ఇన్సల్ట్ చేశాడు, అమ్మయ్య దండం, ఓ బంధం తెగింది, ఓవర్ అని తెంపుకుంటూ వెళ్ళి లోపలికి వెళితేనే మన జీవితం నిజంగా బాగుంటుంది. ఎప్పుడైనా అన్నమయ్య సినిమాలో నిగమాంత ఆ పాటలో విని పైన బంధాలు ఎన్ని కట్టావు నాయనా, అవన్నీ నువ్వే తెంపాలి, నువ్వు తెంపకపోతే తెగవు. ఓకే, ఆ పాట పెట్టుకుని మెల్లగిని అన్నీ తెంపుకుని ఎవ్వడు నాకు విలువ ఇవ్వాల్సిన పని లేదు, నేను నాకు విలువ కోసం నేను సొసైటీలో ఉన్నాను కాబట్టి చేసుకుంటా, అవి జరగకపోతే హాయిగా నా లోపల జర్నీ చేస్తా అనే స్టేజ్ వచ్చిన రోజున విలువ, రియల్ విలువ, నీ రియల్ మనిషి యొక్క విలువ వస్తుంది. అంతవరకు వీఆర్ నిజంగా మనమే ఎంత వాల్యుబుల్ అని మనకు కూడా తెలిసి ఉండాలి. అబ్సల్యూట్లీ. నీకు ఎందుకు ఎవడన్నా వాల్యూ ఇవ్వాలి, ఎవరు ఇస్తాడు, ఎందుకు ఇస్తాడు? లవ్ చేశారని వాల్యూ ఇవ్వడం, ఏదో పెంచారని వాల్యూ ఇవ్వడం కాదు, అంత వర్త్ అవ్వాలి మనం. అబ్సల్యూట్లీ. ఒక్కో స్టేజ్ వచ్చాక నిజంగా నీ ఇన్ని రోజులు ఉండి వాళ్ళకి తెలివి ఉండి వాళ్ళు విలువిస్తే, అరే చిన్నప్పటి నుంచి మా అమ్మ పెంచిందిరా, దానికి వాల్యూ ఏంటి నేను అనే స్పృహ కలిగిన పిల్లలు ఉంటే వెరీ గుడ్. అలా నిజంగా మన ప్రేమించిన పిల్లలు ఉండి చేస్తే వెరీ గుడ్. బట్ చెయ్యకపోయినా అడుక్కోకంటున్నా. ఎవరి స్థాయిలో వాడికి తెలియాలి, అరే నాకు నా తల్లి ఇంకేం చేయాలరా, అన్నేళ్ళు చేసింది దాన్ని, ఆమె కోసం చేయకపోతే ఎట్లాగా అని వాళ్ళకుందనుకోండి, వెరీ వెరీ గుడ్. అలా లేని రోజునే, అలా ఎవరికైతే వాళ్ళకి అలాంటి విలువ ఇవ్వాలి, కన్న తండ్రికి, సొంత భార్యకి, అమ్మకి విలువ ఇవ్వకపోతే ఇంకేం నేను బతికి, నేను మనిషిని కదా అనేది వాళ్ళకు ఉండాలి, మనం చెప్పకూడదు. సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.